హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెకీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ రెస్పాన్స్. మనం రీసెంట్గా చేస్తున్నటువంటి సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ వీడియోని అయితే కొంచెం రెస్పాన్స్ అయితే ఇచ్చారు. సో ఆ వీడియోని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుని మన యొక్క ఛానల్లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే కనుక మనం డిజైన్ చేద్దామైతే నేనైతే ప్రిపేర్ అయ్యాను. అండ్ ఈరోజు మనకి ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 10 వరకు కూడా మనకి ఓన్లీ థియరీ పార్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఎపిసోడ్ 10 తర్వాత మనకి ప్రాక్టికల్ టూల్స్ అయితే యూజ్ చేస్తాను. అండ్ గైస్, నాకు ఒక 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఎథికల్ హ్యాకింగ్లో. నా యొక్క ఎథికల్ హ్యాకింగ్ ఎక్స్పీరియన్స్ని ఈ యొక్క సైబర్ సెక్యూరిటీలో ఇంప్లిమెంటేషన్ చేసి కోర్స్ అయితే డిజైన్ చేద్దామని చెప్పేసి నేనైతే ప్రిపేర్ అవుతున్నాను అనమాట. అండ్ మనకి ఈ యొక్క టూల్స్ అనేవి నేను ఓన్గా నాకంటూ ఒక 3 GB టూల్స్ అయితే ఉన్నాయి. ఆ టూల్స్ అన్ని నేను ఓన్గా డెవలప్ చేసి మీకు అయితే ప్రాక్టికల్స్లో అయితే ఇస్తాను. అండ్ ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా వస్తే కనుక వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పీడిఎఫ్ రూపంలో అయితే కనుక ఆ టూల్స్ కానీ ఈ థియరీకి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కానీ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. అండ్ మనం ప్రాక్టికల్స్ వీడియోస్ పెట్టినప్పుడు ఆ యొక్క ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి గైస్, దీనికైతే కానీ ఖచ్చితంగా మనకి 6 to 12 months అయితే పడుతుంది ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి. అండ్ ఇంకా మనం కంటెంట్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ఈరోజు వీడియోలో మనం ఓన్లీ నేను 3 things మీద అయితే ఫోకస్ చేస్తాను. ఒకటి థియరీ, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ప్రాక్టికల్, అండ్ ఇంకొకటి న్యూస్ అనమాట. సో సైబర్ సెక్యూరిటీ ఈ రెండు నేర్చుకోవడం అంటే ఇంపార్టెంట్ కాదు, అసలు సైబర్ సెక్యూరిటీలో ఏం జరుగుతుందని చెప్పి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను న్యూస్ కూడా ఇంక్లూడ్ అయితే చేస్తాను. ఇక్కడ మనకి ఈ న్యూస్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఇంపార్టెంట్స్ ఏంటంటే సో సైబర్ సెక్యూరిటీలో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, అసలు అటాక్స్ ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి సో మీకు వీడియోలో అయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. గోయింగ్ టు వీడియో, మన ఛానల్ ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, వీలైతే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ కమింగ్ టు మన నెట్వర్క్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక నేను నెట్వర్క్కి ఒక కోడ్ అయితే రాసాను. ఆ కోడ్ మీరు డీకోడ్ చేయండి. డీకోడ్ చేస్తే మీకు నెట్వర్క్ ఏంటంటే చెప్పి మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇంటర్నెట్ అనేది ఒక నెట్వర్క్ అంటే డేటాని షేర్ చేయడం, సైబర్ సెక్యూరిటీ అంటే ఆ నెట్వర్క్ని ప్రొటెక్ట్ చేయడం. సో మీకు అర్థమైతే కనుక కింద కామెంట్ సెక్షన్లో దానికి సంబంధించిన బ్రీఫ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తాను నేను. సో నెట్వర్క్ అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాడు, మా ఫ్రెండ్ ఉన్నాడు. సో వాడికి నేను హాయ్ అని మెసేజ్ చేశాను. సో నార్మల్గా చూసుకుంటే నేను నార్మల్గా మెసేజ్ పెట్టాను, వాడికి వెళ్ళిపోయింది. మనం టెక్నికల్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నట్లయితే కనుక సో నేను హాయ్ అని మెసేజ్ పెట్టినప్పుడు సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, డేటా నుంచి సర్వర్ కనెక్ట్ అయ్యి సర్వర్ నుంచి మళ్ళీ రిసీవర్కి వెళ్తుంది. సో ఇది మన టెక్నికల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకున్నట్లయితే కనుక సో ఇక్కడ బాగానే జరుగుతుంది భయ. మధ్యలో ఈ మనకి ఎందుకు వచ్చింది ఈ యొక్క నెట్వర్క్, 2 సర్వర్ల మధ్యలో ఉన్నాం కదా. సో దాంట్లో చాలా వరకు కూడా మనకి ఇబ్బందులు మనం పడుతూ ఉంటాం అనమాట. సో ఎలా అంటే కనుక సో ఏదైనా బ్యాంక్ నుంచి ఓటీపీ వచ్చింది అనుకోండి, ఆ ఓటీపీని రిసీవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళకుండా ఈ యొక్క హ్యాకర్స్ అనే వాళ్ళు వీళ్ళైతే హ్యాక్ చేసి ఆ ఓటీపీని తీసేసుకుంటారు. సో ఇలా కూడా జరుగుతుంది అనమాట. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో నెట్వర్క్ అనేది. అండ్ కమింగ్ టు నెట్వర్క్ టైప్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక నెట్వర్క్ టైప్స్ కూడా మీరు అయితే కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ మీరు దీని గురించి వినే ఉంటారు. సో ల్యాను, వ్యాను, మ్యాను, ప్యాను. సో వీటికి సంబంధించినటువంటి కింద కామెంట్ సెక్షన్లో చేయండి. లేదు మాకు కామెంట్ సెక్షన్లో టైం లేదంటే కనుక వెంటనే క్రోమ్ ఓపెన్ చేసి వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి మీరైతే కనుక రాసుకోండి, ఒక బుక్ అయితే మెయింటైన్ చేయండి. సో ల్యాన్ అంటే కనుక లోకల్ ఏరియా నెట్వర్క్, అండ్ వ్యాన్ అంటే కనుక వైడర్ ఏరియా నెట్వర్క్, అండ్ ప్యాన్ అంటే కనుక పర్సనల్ ఏరియా నెట్వర్క్. సో మ్యాన్ అంటే కనుక మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనమాట. సో ఇవి నెట్వర్క్ టైప్ సంబంధించినటువంటి విషయం అయితే కనుక దీని గురించి మనం ఫుల్ లెంత్ వీడియో చేద్దాం, మీకు క్లారిటీ అయితే వస్తుంది నెట్వర్క్ సంబంధించినటువంటి విషయంలో. అండ్ ఇంకా కమింగ్ టు మనం ఐపీ అడ్రస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది ఒక కీ ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఐపీ అడ్రస్ అనేది. సో ఐపీ అడ్రస్ ఎందుకు భయ్యా అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకా ఈ యొక్క ఐపీ అడ్రస్కి యూనిక్ ఐడెంటిటీ కోడ్ అయితే ఉంటుంది అనమాట. సో యూనిక్ ఐడెంటిటీ కోడ్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు గణేష్ అండ్ మీ పేరు ఎక్స్, అండ్ మీ యొక్క మొబైల్కి ఐఎంఐ నెంబర్ ఒకటే ఉంటుంది, అండ్ మీ ఒక సిమ్కి ఒక నెంబరే ఉంటుంది కదా. సేమ్ అలాగే ఐపీ అడ్రస్కి ఒక ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని చెప్పి ఒక నెంబర్ మాత్రమే ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్కి ఏదైనా డార్క్ వెబ్ కానీ లేదంటే కానీ అనాథరైజ్డ్ టూల్స్ కానీ అనాథరైజ్డ్ వెబ్సైట్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తారు అనుకోండి, సైబర్ సెక్యూరిటీ వాళ్ళు వాటిని అయితే మానిటర్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి మీరు డార్క్ వెబ్ ఓపెన్ చేస్తారు అనుకోండి, ఆ డార్క్ వెబ్ ఓపెన్ చేసి మీరు అనాథరైజ్గా ఏవో వర్క్ చేస్తూ ఉన్నారు, అవి ఏం చేస్తారంటే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. బట్ మీరు అక్కడ వీపీఎన్ అయితే యూజ్ చేయలేదు అనమాట. వీపీఎన్ యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే ఒక ఐపీ అడ్రస్ని ట్రాక్ చేసి మీరు ఎక్కడున్నారు, మీరు ఏ డివైస్ యూజ్ చేస్తున్నారు, వీళ్ళన్నీ మొత్తం కూడా వాళ్ళైతే కనుక డేటా అయితే కలెక్ట్ చేసుకుని అలా చేసి మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంత ఇదైతే ఉంటుంది ఒక ఓన్లీ ఐపీ అడ్రస్ వల్ల. సో ఇది కనుక మనం చేయాలంటే కనుక ఇంకా మనం నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళాలి కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు మనం నెట్వర్క్ సెక్యూరిటీ టూల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఫస్ట్ టూల్ వచ్చేప్పటికి మనకి ఫైర్ వాల్ అనమాట. సో ఒక హౌస్కి మనకి గాడ్ ఎంత ఇంపార్టెంటో మనకి మన యొక్క నెట్వర్క్కి ఫైర్ వాల్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. వన్స్ మనకి నెట్వర్క్కి ఈ యొక్క ఫైర్ వాల్ అనేది క్రాక్ అయిందంటే కనుక ఈజీగా మనకి డేటా మొత్తం క్రాక్ చేసేస్తారు వాళ్ళు, మన డేటా మొత్తం హ్యాక్ చేస్తారు వాళ్ళు. సో అందు గురించి మీకు ఫైర్ వాల్ అంటే ఏంటని చెప్పి ఒక బిగ్ లెంత్ వీడియో అయితే చేస్తాను రేపు పొద్దున్న, మీకు ఆ వీడియో అయితే మీరు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి కాలీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ యొక్క కాలీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్
రిసోర్సెస్ అనేవి మనం ప్రొవైడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నా దగ్గర అయితే కనుక 3 GB టూల్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన టూల్స్. ఆ యొక్క ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన టూల్స్ కూడా మనం డైరెక్ట్గా మనం Kali Linuxలో అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇవి మనకి సైబర్ సెక్యూరిటీకి ఎథికల్ హ్యాకింగ్ సిమిలర్గా అయితే ఉంటాయి. నేను కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కోసం నేను కొన్ని టూల్స్ అయితే డిజైన్ చేస్తాను మీకు సపరేట్గా. సో ఆ టూల్స్ యూస్ చేసి మీరు ఈజీగా సెక్యూరిటీ అనేది నేర్చుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు మనం Kali Linux ఎందుకు భయ్యా అంటే కనుక Kali Linux అనేది మనకి ఫ్రీ రిసోర్స్. ఈ యొక్క సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఈజీగా అయితే చేయొచ్చు. లైక్ విండోస్లో మనం చేయాలన్నా కానీ చేయలేం, ఎందుకంటే విండోస్ అన్నది ఒక కస్టమైజ్డ్ అనమాట. సో బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క Kali Linux ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకుని మనం ల్యాబ్ సెటప్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కొన్ని కమాండ్స్ అయితే ఉంటాయి. కమాండ్స్ ఎలాగని చెప్పేసి మనం రేపటి వీడియోలో చేద్దాం. అండ్ ఇంకొకటి గైస్, మీరు Kali Linux డైరెక్ట్గా అయితే ఇన్స్టాల్ చేసుకోకండి. డైరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందంటే విండోస్ క్రాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో మనం ఇక్కడ వర్చువల్ బాక్స్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంది. సో దాన్ని యూస్ చేసుకోం మనం. దాని బేస్ మీద ఇక్కడ మనం విండోస్ యూస్ చేస్తాం, Kali Linux ఆపరేటింగ్ సిస్టమ్ అయితే యూస్ చేస్తాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుని మన ప్రాక్టికల్స్ అన్ని కూడా Kali Linux ఆపరేటింగ్ సిస్టమ్ అయితే జరుగుతాయి. అండ్ నేను చెప్పే వీడియోస్ అన్ని కూడా ఓన్లీ మనకు సిస్టమ్ ద్వారా అయితే వర్క్ అవుతాయి. ఎవరైతే మొబైల్ నుంచి చూస్తున్నారో కొంచెం మీరైతే కనుక మీ బ్రదర్ అండ్ సిస్టర్ దగ్గర ఎవరైనా ల్యాప్టాప్ ఉంటే కనుక వాళ్ళ దగ్గర అయితే తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. మనకి దీంట్లో ప్రీ ఇన్స్టాల్ టూల్స్ అయితే వస్తాయి అనమాట. మనకి ఏదైనా టూల్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ మనకి Kali Linuxలో కొన్ని ప్రీ ఇన్స్టాల్ టూల్స్ అయితే వస్తాయి. అది వచ్చి మనకి Wireshark ఒకటి, Nmap ఒకటి, BruteShoot ఒకటి. సో ఇలాంటి చిన్న చిన్న టూల్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ టూల్స్ మీరు అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే కనుక మీరే సింపుల్గా అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట మీ కెరీర్ అనేది. అండ్ ఇది గైస్ వాళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక Kali Linux సంబంధించిన దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మీకు రేపైతే పోస్ట్ చేస్తాను. మీకు కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి. థర్డ్ వన్ వచ్చి మనకి సైబర్ అటాక్స్ ఎలా జరుగుతాయి. సో సైబర్ అటాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఈ 2 థింగ్స్ పక్కన పెడితే ఫస్ట్ మీకు నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈరోజు మనం సైబర్ సెక్యూరిటీ న్యూస్ అయితే మాట్లాడుకుందాం. సో ఈ సైబర్ సెక్యూరిటీ వచ్చి మనకి మేజర్గా ఫిషింగ్ గురించి మాట్లాడదాం. సో ఫిషింగ్ అనేది మనకి ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఉన్నాడు, ఒక బ్యాంకర్ ఉన్నాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టు ఎవరైతే హ్యాకర్ ఉన్నాడో వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం చేస్తారంటే మీ అకౌంట్లోకి 1 lakh క్రెడిట్ అని, సో ఈ అమౌంట్ మీకు కావాలంటే కనుక మీ OTP ఎంటర్ చేయాలని చెప్పేసి అంటాడు. సో అక్కడ వాడు ఏం చేస్తారు, కస్టమర్ ఆనందంతో వాళ్ళు వెంటనే ఆ లింక్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి సో ఇలా OTP ఎంటర్ చేయగానే వాడున్న బ్యాంక్లో ఉన్న అమౌంట్ అంతా కూడా డెబిట్ అయిపోతుంది అనమాట. సో ఇలాగ మల్టీవేలో వీళ్ళైతే కనుక వీళ్ళైతే ఫిషింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో దీని గురించి మనం తర్వాత అయితే మాట్లాడతాం. మాల్వేర్ అటాక్. సో మాల్వేర్ అటాక్ అనేది మంచి అటాక్ అని చెప్తాను నేనైతే కనుక. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది APKs ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు, అడ్డమైన యాప్స్ అని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు కదా. ఆ టైంలోనే మనకి మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అయిన తర్వాత ఏమవుతుందంటే స్లోగా మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యి మన యొక్క సిస్టమ్ కానీ మొబైల్ కానీ ఇదైతే స్లో చేస్తూ ఉంటుంది. సో స్లో చేశాక మన యొక్క ప్రైవసీ ఫైల్స్ కానీ లేదంటే ఇంపార్టెంట్ ప్రీమియం ఫైల్స్ ఉంటాయి కదా, సో వాటినన్నింటిని కూడా వీళ్ళైతే లాక్ చేసుకుని దానికి సంబంధించిన డేటాను వీళ్ళైతే కనుక క్రాక్ చేస్తారన్నమాట. సో చేసి వాళ్ళైతే కనుక డార్క్ వెబ్లో వాటిలో అయితే వీళ్ళైతే అమ్మేసుకుంటారు. సో ఇలా జరుగుతుంది. దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళు ఎప్పుడైతే మన డేటాని దుబ్బేస్తారో దాని తర్వాత ఆటోమేటిక్గా మాల్వేర్ అనేది డిలీట్ అయితే అవుతుంది అనమాట. సో మాల్వేర్ ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియో అయితే చేద్దాం. సో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి పెండింగ్. మీ సపోర్ట్ చేస్తానని ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి అని ఇప్పుడే అన్నారా. డానియల్ ఆఫ్ సర్వీస్ అంటారు దీన్ని. సో ఈ యొక్క డానియల్ ఆఫ్ సర్వీస్ ఎలా అంటే కనుక ఏదైనా పీక్ వెబ్సైట్ ఏదైతే ప్రీమియం వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో పీక్స్ స్టేజ్లో ఉంటాయి చూడండి. సో ఆ వెబ్సైట్లో వీళ్ళు ఏం చేస్తారంటే కనుక హై ట్రాఫిక్ని క్రియేట్ చేసి వెబ్సైట్ని అనేది జామ్ చేస్తారు. సో జామ్ చేసిన ఏం చేస్తారంటే వీళ్ళు దానికి సంబంధించినటువంటి కస్టమర్ డేటా లైక్ డెబిట్ కార్డ్ డేటా కానీ క్రెడిట్ కార్డ్ డేటా కానీ లేదంటే కస్టమర్ మొబైల్ నెంబరు, ఈమెయిల్స్ వీటన్నిటిని కూడా వీళ్ళైతే కనుక డేటాని యాక్సెస్ చేసుకుంటే డార్క్ వెబ్లో సేల్ చేస్తూ ఉంటారు అనమాట. సో దీన్ని మనం అరికట్టాలంటే ఖచ్చితంగా సైబర్ సెక్యూరిటీ వాళ్ళే కావాలి. సో మీరే కదా అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈ వీడియో చూసినందుకు. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.